అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నిఖిల బచ్చు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ సెయింట్ తెరెసా హాస్పిటల్స్. సో, ఇవాళ మనం పక్షవాతం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే న్యూరో అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు స్ట్రోక్ వస్తాయి కాబట్టి. సో, యూజువల్లీ పక్షవాతం 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, ఒకటి హిమరేజిక్ స్ట్రోక్ అంటాము. సో, ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే మెదడులో రక్తనాళాలో బ్లాక్స్ అయ్యి మెదడులో రక్తం సరఫరా లేకుండా గడ్డగట్టినప్పుడు అనేది మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. సో, దీనికి కొన్ని కారణాలు ఉంటాయి, రీజన్స్ ఉంటాయి. యూజువల్లీ ఎందుకు వస్తుంది అంటే బీపీ, హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోనప్పుడు, బీపీ ఫ్లక్చుయేషన్స్ బాగా అవుతున్నప్పుడు స్ట్రోక్ రావడం, లేకపోతే షుగర్, డయాబెటీస్. సో, డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అండ్ సర్టెన్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ చేసే వాళ్ళకి ఏంటి అంటే రక్తం అనేది చిక్కగా అవుతుంది. సో, చిక్కగా అయ్యి రక్తం గడ్డగట్టడానికి వాళ్ళకి ఎక్కువ ప్రొపెన్సిటీ ఉంటుంది అనమాట. సో, ఇవన్నీ రీజన్స్. సో, స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి? కొన్ని సర్టన్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ సడన్గా ఉండి ఉండి మాట్లాడడం ఇబ్బంది రావడము, లేకపోతే మూతి వంకర పోవడము, లేకపోతే ఒక సైడ్ కాలు చేయి పడిపోవడము, ఆర్ ఒక్కొక్కసారి ఓన్లీ గిడ్డినెస్తో కూడా ప్రెజెంట్ అవుతారు. అంటే కళ్ళు తిరిగి అన్కాన్షియస్ అయిపోవడము, ఇవన్నీ కూడా స్ట్రోక్ సిమ్టమ్స్. అండ్ ఒక్కోసారి ఏమవుతుందంటే స్ట్రోక్ వచ్చినప్పుడు ఫిట్స్ లాగా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట. సో, ఇలా సిమ్టమ్స్ చూసినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చి సిటీ ఆర్ ఎంఆర్ఐ ఏవైతే ఇమేజింగ్ అవైలబుల్ ఉందో ఇనీషియలీ అవి చేయించాలి ఇన్వెస్టిగేషన్. సో, అందులో మనకి రక్తం గడ్డగట్టింది అనేది తెలిసినప్పుడు ఇమీడియట్గా వితిన్ 3 hours పేషెంట్ కనుక హాస్పిటల్లో వస్తే మనము థ్రాంబోలైసిస్ అనేది ఒక లేటెస్ట్ ఉంది అనమాట. సో, ఇంజెక్షన్ ఇస్తాం, ఒక ఇంజెక్షన్. అదేంటంటే ఇచ్చిన తర్వాత ఆ రక్తం గడ్డగట్టడం అనేది తొందరగా రికవరీ అవుతుంది. అంటే రక్తం కరగడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. సో, అది ఓన్లీ ఫస్ట్ 3 గంటల్లోనే ఇవ్వచ్చు మనం. 3 గంటలు నుంచి 4 గంటలు దాటిన తర్వాత మనం ఆ ఇంజెక్షన్ యూస్ చేయడం అనేది ఉండదు. తర్వాత పేషెంట్ని అడ్మిట్ చేసుకుని అదర్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించి బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్లో చేసి కొలెస్ట్రాల్ ఎలా ఉంది అది కూడా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ హై ఉన్నా కూడా రక్తనాళాల్లో బ్లాక్స్ అయ్యి రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. క్లాట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, వాటి తగ్గట్టు మెడిసిన్స్ పెడతాం. యాంటీ ప్లేట్లెట్స్ అని, రక్తం పలచబట్టడానికి మందులు, కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు, అండ్ కొన్ని ఇంజెక్షన్స్ పెడతాము రక్తం తగ్గడానికి. సో, ఇవన్నీ చేసి పేషెంట్ని కొంచెం మానిటర్ చేయాలి. ఇనీషియల్గా ఒక 2 రోజులు ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత మనం వార్డ్కి షిఫ్ట్ చేసుకొని వాళ్ళకి తగిన ఫిజియోథెరపీ ఇవన్నీ చేయిస్తూ పేషెంట్ రికవరీ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేస్తాము. అండ్ ఆ తర్వాత కూడా వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి. లైక్ ఒక్కసారి స్ట్రోక్ వస్తే మెడిసిన్ అనేది కంటిన్యూ చేయాలి, లైక్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. చాలామంది అడుగుతూ ఉంటారు ఎన్ని ఇయర్స్ కోర్స్ కానీ ఎన్ని మంత్స్ కోర్స్ వాడాలి అనేది. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్కసారి పక్షవాతం వచ్చిందంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్ని డోసెస్ మిస్ చేసినా మళ్ళీ దానికంటే నెక్స్ట్ అటాక్ అనేది పెద్దగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాటితో పాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇది ఏంటి అంటే ఇది ఇస్కెమిక్ స్ట్రోక్, రక్తం గడ్డగట్టినప్పుడు. ఇంకో రకమైన స్ట్రోక్ ఏంటి అంటే హిమరేజిక్ స్ట్రోక్ అంటాము. అది ఎందుకు వస్తుంది అంటే బీపీ హై అయ్యి రక్తనాళాలు మొత్తం చిట్లిపోయి మెదడులో రక్తం అంతా జమ అయిపోతుంది అనమాట. దానివల్ల కూడా పేషెంట్కి ఒక సైడ్ కాలు చేయి పడిపోవడము, మూతి వంకర పడిపోవడం, మాట పడిపోవడము, ఫిట్స్ లాగా రావడం, ఇవన్నీ దాంట్లో కూడా జరుగుతాయి. సో, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం. ఇందులో మనం పల్చబడే మందులు వాడమండి, రక్తం పల్చబడే మందులు ఇందులో వాడము, ఓన్లీ ఇస్కెమిక్ స్ట్రోక్లో వాడతాము. సో, దీని తర్వాత పేషెంట్ని సేమ్ ఇదే పద్ధతిలో ట్రీట్ చేసి డిశ్చార్జ్ అయిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్స్లో మళ్ళీ వైటల్స్ అన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. బీపీ ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి, షుగర్ ఉన్నా కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. సో, ఇవి లేటెస్ట్ టెక్నిక్స్. సో, ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ సిమ్టమ్స్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ 3 గంటల్లో వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చి సిటీ ఆర్ ఎంఆర్ఐ ఏది అవైలబుల్ ఉంటే అది చేయించి మనకి ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుందా అనేది ఇందులో ఫస్ట్ మనము అందరు తెలుసుకోవాల్సిన విషయం. సో, ఇక్కడ సెయింట్ తెరెసాలో అన్ని రకాల న్యూరో కేసెస్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో, అందులో మోస్ట్ కామన్లీ పార్కిన్సన్స్, తర్వాత స్ట్రోక్ పేషెంట్స్, తర్వాత న్యూరోపతీస్ లైక్ గిలెన్ బారే సిండ్రోమ్, సిఐడిపి ఇలాంటివి. అండ్ ఐవిఐజీ అనే ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి ఇస్తూ ఉంటాం. అండ్ స్ట్రోక్ ఇన్ విండో కూడా ట్రీట్ చేస్తాం, థ్రాంబోలైసిస్ అనేది చేస్తాం. ఆ తర్వాత ఒకవేళ పేషెంట్ మెకానికల్ థ్రాంబెక్టమీ అవుతుంది అంటే క్యాత్ ల్యాబ్ కూడా అవైలబుల్ ఉంది, ఆ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ ఎన్యూరిజమ్స్ ఉండే వాళ్ళకి కాయిలింగ్ అనేది ఫెసిలిటీ ఉంది, న్యూరోసర్జికల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఓపీడీ కేసెస్ వచ్చేసి వి ట్రీట్ మైగ్రెయిన్స్ అండ్ వర్టిగోస్, హెడ్ ఏక్స్ అండ్ సర్వైకల్ లంబార్ రాడిక్యులోపతీస్, డిమెన్షియాస్, ఇలాంటివి అన్ని రకాల కేసెస్ అనేవి ఇక్కడ ట్రీట్ అవుతుంటాయి.